హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 5th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ టాపిక్ మన కరెంట్ అఫైర్స్లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఆన్ June 5 అని చెప్పి, సో ఈ యొక్క అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే June 5న ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి మనకి ఈ రోజు ఈ యొక్క అంశం మనకి వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి వివిధ రకాలైనటువంటి నేమ్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మనకి ఒక రోజు, సో ఒక రోజు యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మనకి ఏదైనా ఉంది అంటే దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి ఒక వరల్డ్ నో టొబాకో డే అని చెప్పి, సో వరల్డ్ నో టొబాకో డే అని చెప్పి కూడా చూసాం. సో అటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఇలా డేస్ అనేది మనకి ఒక స్పెషల్ పర్పస్తో లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనకి కానీ వస్తే, సో ఆ యొక్క అంశాల పట్ల, ఆ యొక్క రోజుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి, ముఖ్యంగా మనకి ఇటువంటివి మనకి జీకే బిట్స్ పరంగా అడగడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకి యొక్క డేస్కి సంబంధించి ఒక స్పెషాలిటీ. సో దాంట్లో చూసుకుంటే మనకి ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే June 5న మనకి యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఒక డే. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి ఒక అవగాహన ఇచ్చేటువంటి ఒక డేగా తీసుకుంటాం. సో ప్రతి ఒక్క రోజు మనకి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ పర్యావరణ దినోత్సవం. సో ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి యువతకు అవగాహన కలిగించి, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కలిగించేటువంటి ఒక అంశంతో స్టార్ట్ చేసింది మనకి యొక్క పర్యావరణ దినోత్సవం. సో మెయిన్గా తీసుకుంటే ఒక వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే June 5. ఈ యొక్క దీనిని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ప్రపంచానికి సంబంధించి మనకి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి UNO, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు కనుక మనకి వార్తలో నిలిస్తే సో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి UNEP, మనకి మెయిన్గా తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క UNO అనుబంధ సంస్థ, అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1972వ సంవత్సరం. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నైరోబి. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ప్రపంచానికి సంబంధించి మెయిన్గా యొక్క UNO యొక్క అనుబంధ సంస్థలు కనుక వార్తలో నిలిస్తే దానికి సంబంధించి మనకి మెయిన్గా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అండ్ దాని యొక్క ఏ సంవత్సరంలో దాన్ని ఆరంభించారు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. సో ఇది తీసుకుంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందంటే నైరోబిలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క అనుబంధ సంస్థ అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి 1972లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి, సో UNEPని, సో UNO అనుబంధ సంస్థ దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మెయిన్గా తీసుకుంటే మనకి ప్రస్తుతం దీని యొక్క నిర్వహణ ఎవరిది, సో దీన్ని ఏ యొక్క అంశం ఆధారంగా, ఏ ఇతివృత్తం ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. సో ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అంటే మనకి యొక్క ఎకోసిస్టమ్ అంటే పర్యావరణానికి సంబంధించి రీస్టోరేషన్ అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం మనకి యొక్క June 5వ తారీఖున ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఆన్ మనకి మెయిన్గా తీసుకుంటే June 5న ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా June 5న మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే మనకి ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. సో మనం ఇటీవల కాలంలో ఒక కేసుకి సంబంధించి ఒక అంశం కూడా చూసాం. మనకి పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఒక తీర్పు అని చెప్పి చెప్పవచ్చు. సో సుభాష్ కుమార్ కేసుకి సంబంధించి మనకి యొక్క వర్సెస్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టు 1991లో ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పుకు సంబంధించి చూస్తే, సుభాష్ కుమార్ కేసు సుప్రీంకోర్టు బీహార్ 1991లో చూస్తే
ఏం చెప్పింది అంటే ఒక పౌరుడికి జీవించే హక్కు ఉంది. సో జీవించే హక్కులో భాగంగా మనకి ఈ యొక్క ముఖ్యంగా సురక్షితమైనటువంటి నీరు కావచ్చు, సురక్షితంగా ఉండేటువంటి యొక్క గాలికి సంబంధించి ప్రభుత్వమే శ్రద్ధ వహించాలి. అండ్ పరిశుభ్రమైనటువంటి పర్యావరణాన్ని ప్రతి పౌరుడికి అందించేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఈ యొక్క కోర్టు అనేది మనకి ఆ యొక్క కేసు ద్వారా వెలువరించడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మనకి యొక్క మెయిన్గా తీసుకుంటే ఆర్టికల్స్, రాజ్యాంగ పరంగా ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి ఏ ఆర్టికల్లో పొందుపరిచారంటే ఆర్టికల్ 48A పర్యావరణ సంరక్షణ అండ్ మనకి అటవీ విస్తీర్ణానికి సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించి చూస్తే ఆర్టికల్ 48A అనేది పర్యావరణానికి సంరక్షించడం కోసం అండ్ మెయిన్గా అటవీ విస్తీర్ణాన్ని, అటవీ ఉత్పత్తులకు కావచ్చు, అటవీ సంరక్షణ కోసం, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ యొక్క ఆర్టికల్లో దీనిని పొందుపరచడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ఎందుకోసం యూజ్ చేస్తాం. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి ప్రతి ఒక్క ఆర్టికల్కి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చూసాం. ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిన ఈ యొక్క ఆర్టికల్స్కి సంబంధించి చూస్తే పర్యావరణానికి సంబంధించి కావచ్చు, జీవించే హక్కులకు సంబంధించి కావచ్చు, అండ్ ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు. సో ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల గురించి అండ్ ప్రాథమిక హక్కుల గురించి ఇటీవల కాలంలో ప్రతి ఒక్క అంశం గురించి మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనకి ఈ యొక్క ఆర్టికల్స్ పైన శ్రద్ధ వహించండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో మనకి యొక్క ఆర్టికల్స్ అనేది ఎక్కువగా కూడా అడగడం అనేది జరుగుతుంది. సో ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో మనకి యొక్క ఆర్టికల్స్ అనేది చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో సో వారు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క డైలీ తరచూ మనకు వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ వ్యక్తులకు సంబంధించి కూడా. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క సుభాష్ కుమార్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డే ఇతివృత్తంగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచేటువంటి ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5. సో ప్రతి ఒక్క డే అంటే మనకి ఏ ఒక్క డే అనేది మనకి స్పెషల్గా వార్తలో నిలుస్తున్నా సరే ఆ యొక్క అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క వీక్లోనే మనం డిస్కస్ చేసాం ఈ యొక్క నో టొబాకో డే అని చెప్పి. సో అటువంటి టొబాకో డేస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక డే యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం వార్తలు నిలిస్తే దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక టాపిక్ ఏంటి అంటే మనకి సీనియర్ సిటిజన్స్ ఆర్ వృద్ధులకు సంబంధించి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి సీనియర్ సిటిజన్స్ ఆర్ వృద్ధులకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది. ఈ రోజు సేగ్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది. ఏంటి అంటే సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వృద్ధులకు సంబంధించి వస్తున్నటువంటి ఒక పోర్టల్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అండ్ ప్రత్యేకమైనటువంటి చర్యలు కావచ్చు, అండ్ వివిధ రకాలైన స్కీమ్స్ కావచ్చు. మనకి ఇటీవల కాలంలో మనకి మెయిన్గా చూస్తే వృద్ధులకు సంబంధించి ఎక్కువగా కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో చాలా టోల్ ఫ్రీ నెంబర్స్కి సంబంధించి అండ్ అదేవిధంగా తీసుకుంటే మనం ఈ 2 రోజుల క్రితం కూడా చూసాం మనం ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలని చెప్పాము. ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారని చెప్పాం ఆ యొక్క రాష్ట్ర పోలీస్ శాఖని. ఎందుకు అంటే ఎవరైతే ఈ వృద్ధులు ఉంటారో ఒంటరిగా ఉండవచ్చు, లేదంటే వయసు మీద పడిన వారు కాబట్టి సో వారికి వచ్చేటువంటి ఒక అవసరాలకు సంబంధించి లేదంటే ఎమర్జెన్సీ కండిషన్స్కి సంబంధించి సో అటువంటి సమయంలో వారిని సంరక్షించేందుకు, ప్రొటెక్ట్ చేసేందుకు వారి కొరకు ఏర్పాటు చేసింది ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఒక కార్యక్రమం. దీన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే కేరళ రాష్ట్రం. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ శాఖ వారు, ఏ మినిస్ట్రీ అని చెప్తారు. సో ఎవరు అంటే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, కేరళ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించబడి వార్తలు నిలిచింది. సో అదే విధంగా తీసుకుంటే మనకి 10 days బ్యాక్ కూడా చూసాం ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్. సో ఎల్డర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక నెంబర్ గురించి కూడా చూసాం. ఎల్డర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక హ్యాప్ లైన్ చెప్పి మనం చూసాం. హెల్ప్ లైన్కి సంబంధించి ఆ నెంబర్ కూడా చూసాం 14567. సో 14567 అని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఎల్డర్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి చూసాం ఇటీవల కాలంలో. సో ప్రస్తుతం యొక్క వృద్ధులకు సంబంధించి వారి యొక్క సంరక్షణ కోసం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు చేపడుతున్నటువంటి సంరక్షణ కార్యక్రమాలు కావచ్చు అండ్ ఈ యొక్క కరోనా కాలంలో వారిని పరిరక్షించేందుకు ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క రాష్ట్రాలు అనేది కృషి చేస్తున్నాయి. సో ఈ విధంగా ఇటీవల కాలంలో మనం తరచూ కూడా ఈ యొక్క వృద్ధులకు సంబంధించి అంశాలను వార్తలు చూస్తున్నాం. అండ్ ఈ రోజు మనకి ఈ యొక్క అంశం వార్తలు వచ్చింది ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ ఆర్
వృద్ధులకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ వార్తలు నిలిచిందని చెప్పాం. సేగ్ అని చెప్పే ఒక పోర్టల్, సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పే ఒక పోర్టల్ మనకి ఈరోజు వార్తలు నిలిచింది. సో దీని యొక్క నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ యొక్క వృద్ధులకు సంబంధించి దీనిని నిర్వహించేటువంటి సంస్థ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మినిస్ట్రీ అనే ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అన్నీ కూడా వారి ప్రతి అవసరాలు వారు ఏవైతే యూజ్ చేస్తారో వారి డైలీ నీడ్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా వారు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదంటే వారికి ఉపయోగించేటువంటి పరికరాలు కావచ్చు, సో ఇటువంటి అన్నీ కూడా ఒకే ఒక పోర్టల్ ద్వారా వారికి అందజేయడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్. సో వారి వివిధ రకాలైన ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సెర్చ్ చేయకుండా ఒకే పోర్టల్లో ఒక వృద్ధులకు ఏమైతే అవసరం అవుతాయో, సో వారి యొక్క టైంకి సంబంధించి వారికి ఏమైతే అవసరం అవుతాయో, సో వారి నీడ్స్ని ముందుగానే మనకి ఒక పోర్టల్ ద్వారా మొత్తంగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ప్రతి ఒక్క నీడ్ అనేది మనకి అందులో అవైలబుల్గా ఉంటుంది. సో అటువంటి వినూత్నమైనటువంటి అంశంతో ఏర్పాటు చేసింది ఈ యొక్క పోర్టల్. అది ఏంటి అంటే మనకి సీనియర్ సిటిజన్స్ పోర్టల్ అని చెప్పవచ్చు. సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఒక పోర్టల్ని ఈ రోజు మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పోర్టల్ని ప్రారంభించి వార్తలు వచ్చింది. సో ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క పోర్టల్స్కి సంబంధించి కావచ్చు, అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కాల్ సెంటర్స్ అని చెప్పాం, హెల్ప్ లైన్ నెంబర్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఒక స్కీమ్స్ అనేవి. సో ఏ అంశమైనా సరే మనకు అటువంటి అంశాలని తరచూ వార్తలు నిలుస్తుంటే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే కోవిన్ యాప్. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుత కరోనా కాలంలో ఈ యొక్క యాప్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాప్ని యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువగా మనకి ఈ యొక్క యాప్ అనేది వాడుకలో ఉందని చెప్పవచ్చు. సో ఈ యొక్క యాప్కి సంబంధించి ఒక నూతనమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ రోజు మనకి రావడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఆ యాప్కి సంబంధించి చూస్తే కోవిన్ యాప్, COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పవచ్చు. సో దాని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి అంటే COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పే ఒక యాప్ అనేది మనకి ఈ యాప్కి సంబంధించి ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క కరోనా మనకి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, సో ఇటీవల కాలంలాగా కాకుండా ప్రస్తుతం ఎవరైనా సరే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించిన ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తరువాత మాత్రమే వారికి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో అండ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా ఇందులో రిజిస్టర్ అయితేనే మాత్రమే వారికి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే మనకి టోటల్గా 2 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2 డోసెస్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి ప్రూఫ్స్ని కూడా ఈ యొక్క యాప్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వారు దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క యాప్కి సంబంధించి మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం మనకి ఎవరైతే ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుందని చెప్పి ఈ రోజు ఈ యొక్క యాప్కి సంబంధించి వెలువరించడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కోవిన్ యాప్ అనేది మనకి టోటల్గా 2 లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ యొక్క కోవిన్ యాప్ అనేది అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఈ రోజు నుంచి దాన్ని 10 రకాల భాషల్లోకి వాడుకలోకి తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే మనకి ఎవరైతే ఉంటారో వారికి చూస్తే గ్రామీణ ప్రాంతాలనే కాదు, సో ప్రతి ఒక్కరూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి కానీ లేదంటే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారికి కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యాప్కి సంబంధించిన అవగాహన కలిగే విధంగా అండ్ వారికి అవకాశం ఉండే విధంగా సో ఈ యొక్క యాప్ని 10 రకాలు అంటే 10 లాంగ్వేజ్లోకి యాడ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు మనకి తెలుగుతో పాటుగా మొత్తంగా మనకి 10 లాంగ్వేజెస్ని ఈ రోజు యొక్క యాప్లో పొందుపరచడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క యాప్కి సంబంధించి లాంగ్వేజ్ అనేది కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉన్నాయి. సో ఈ రోజు నుంచి టోటల్గా మరొక 10 లాంగ్వేజ్ని దీనికి జతపరచడం అయితే జరిగింది. సో దానిలో మనకి తీసుకుంటే తెలుగు లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి.
కోవిన్ యాప్కి సంబంధించి. సో ఇటీవల కాలంలో యొక్క యాప్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అండ్ COVID-19 యాప్స్కి వస్తున్నటువంటి ఈ యొక్క రెస్పాన్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఎక్కువగా కూడా మనకి యొక్క COVID-19లో వస్తున్నటువంటి యాప్స్ అంటే మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల యొక్క COVID-19కి సంబంధించి యాప్స్ అనేది కనుగొనడం జరిగింది. సో ఆ యొక్క యాప్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క కోవిన్ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం ఈ యొక్క కోవిన్ యాప్ అంటే COVID-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పి జస్ట్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇది ఈ రోజు నుంచి మ్యాండటరీగా చేయడం అయితే జరిగింది. సో మ్యాండటరీగా చేశారు ఈ యొక్క కోవిన్ యాప్ని. సో COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పి ఒక యాప్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే ఒక వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకుంటున్నారో సో వారు దీని ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే వారికి యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ఈ రోజు వివరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక కోవిన్ యాప్కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక అంశం ఏది అంటే డిఫెన్స్ అనేది మనకి వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో చూసాం మనకి ఇక డిఫెన్స్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి 2 అంశాలు వార్తలు వచ్చాయి. సో నిన్నటి రోజున కూడా చూశారు మనం ఇక ఇండియన్ నేవీకి సంబంధించి ఒక సంస్థ తన యొక్క సేవలను విరమించుకుంటుంది అని చెప్పి 40 సంవత్సరాలకు గాను తన యొక్క సేవలను విరమించుకుంటూ ఈ రోజుతో తన సేవలకు స్వస్తి అని చెప్పి సో విశాఖ మనకి యొక్క డాక్ యార్డ్లో దాన్ని వెలువరించడం వార్తలు నిలవడం అయితే చూసాం. సో అటువంటి మరొక ఈ రోజు ఇండియన్ నేవీకి సంబంధించి మరొక అంశం మనకి వార్తలో నిలిచింది. సో అది ఏంటి అంటే 2 అంశాలను కీలకమైనటువంటి అంశాలుగా తీసుకోవచ్చు. సో డిఫెన్స్కి సంబంధించి మనకి డిఫైన్ ఎక్సలెన్స్ అని చెప్పి కౌన్సిల్ అని చెప్పి ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక డిఫెన్స్ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ అని చెప్పి సో ఏదైనా ఎక్విప్మెంట్ సో ఒక డిఫెన్స్కి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ కావచ్చు లేదంటే ఏదైనా అవసరాలు నీడ్స్ అనేవి సో తీర్చుకోవడం కోసం వాటిని ఒక మినిస్ట్రీ అనేది ఒక సంస్థ అనేది ఏర్పాటు చేశారు ఆ యొక్క కమిటీ. సో అది ఏంటి అంటే డిఫైన్ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ అని చెప్పి సో దీనిని నిర్వహించేటువంటి మినిస్ట్రీ ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఏది అంటే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఏదైనా కావచ్చు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఎక్విప్మెంట్కి సంబంధించి ఇందులో పర్మిషన్స్ అనేది మనకి ఇవ్వడం కోసం ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. సో అందులో తీసుకుంటే మనకి ఈ రోజు 50,000 కోట్ల రూపాయలతో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అవసరాల కోసం 6 సబ్మరైన్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ రోజు ఆ యొక్క ప్రభుత్వం అనేది కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకుంది. చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే సో వారు నిర్వహించేది రక్షణ శాఖ మంత్రి యొక్క ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రక్షణ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ అనేది జరగడం అయితే జరిగింది. సో వారి ఆధ్వర్యంలో మనకి 50,000 కోట్ల రూపాయలతో ఇండియన్ నేవీ అవసరాల కోసం 6 సబ్మెరైన్స్ని ఏర్పాటు తయారు చేయనున్నాము అని చెప్పి దానికి పర్మిషన్స్ ఇస్తూ ఈ రోజు మనకి వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క సబ్మెరైన్స్కి సంబంధించి మొత్తంగా తీసుకుంటే ఇటీవల కాలంలో చూసాం యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి కనీసమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఆయుధాల సరఫరా అని చెప్పి మన మెయిన్గా వారికి కావాల్సిన ఎక్స్పోర్ట్స్ ఏ అంశాలు అయితే మనకు నీడ్స్ ఉంటాయి సో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం సో ఇటువంటి అంశాల కోసం ఈ రోజు సో వారి యొక్క అవసరాల కోసం 50,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి 6 సబ్మెరైన్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ రోజు మనకి యొక్క రక్షణ శాఖ మంత్రి గారు వెలువరించడం అయితే జరిగింది. సో దానికి పర్మిషన్స్ కూడా ఇస్తూ ఈ యొక్క అంశం మనకి వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ని సో ఎవరికి అప్పగించారంటే మాస్కో డాక్ యార్డ్ అని చెప్పి ఒక సంస్థకి అండ్ L&T సంస్థ. సో ఈ యొక్క 2 సంస్థలకి దీని యొక్క నిర్మాణ బాధ్యతలను చేపట్టాలి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని వీరికి అప్పగించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. మాస్కో డాక్ యార్డ్. సో మాస్కో డాక్ యార్డ్ అని చెప్పి ఒక అండ్ L&T సంస్థ ఈ 2 సంస్థలకి ఈ యొక్క నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. సో మొత్తంగా 6 సబ్మరైన్స్ని తయారు చేసినటువంటి ఒక ప్రక్రియను ఆ యొక్క బాధ్యతని యొక్క 2 సంస్థలకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా 50,000 కోట్ల రూపాయలను ఈ యొక్క ఇండియన్ నేవీ వారు దీని కొరకు వారి యొక్క నివేదిక ప్రకారంగా నిధులను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్ని ఏర్పాటు చేయడం అంటే ఈ యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి సో కట్టుదిట్టమైనటువంటి బాధ్యతలను చేపట్టేటువంటి ఒక ప్రక్రియలో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్కి సంబంధించి మొత్తంగా
320,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఎవరికి యొక్క బాధ్యతలు అప్పగించారు అంటే ఏ సంస్థ దీనిని నిర్వహించనుంది అంటే మహీంద్రా సంస్థ. సో మహేంద్ర సంస్థకు దీని యొక్క బాధ్యతను అప్పగించడం అయితే జరిగింది. సో ఈ యొక్క సంస్థకు మొత్తంగా 320,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ వార్తలను ఇచ్చారు. సో ఈ విధంగా యొక్క డిఫెన్స్ కి సంబంధించి యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇండియన్ నేవీలో వివిధ రకాలైన కార్యక్రమాలు అండ్ ఈ 6 సబ్మెరైన్స్ ను ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనకి ఒక అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ సర్వైలెన్స్ కి సంబంధించి 320,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అండ్ దీని యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించి అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఎవరికి యొక్క బాధ్యతను అప్పగించారంటే మహేంద్ర సంస్థలకు. సో మహేంద్ర సంస్థలకు దీని యొక్క బాధ్యతను అప్పగించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి డిఫెన్స్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు అనేది మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి ఒక డిఫెన్స్ కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే నాబార్డ్. సో నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్తాను. నేషనల్ అగ్రికల్చర్ అండ్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక అగ్రికల్చర్ బ్యాంక్ ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి ఒక బ్యాంక్ ఏది అంటే మనకి నాబార్డ్. సో రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంక్. సో రుణాలను మంజూరు చేసేటువంటి ఒక బ్యాంక్ అని చెప్పవచ్చు. మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్, సో గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్, సో వ్యవసాయానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ని చేసేటువంటి ఒక బ్యాంకే మనకి యొక్క నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ దీన్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అండ్ దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారంటే శివరామన్ కమిటీ. చాలా ఇంపార్టెంట్, మనకి ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నాబార్డ్ని ఏర్పాటు చేశారు అంటే శివరామన్ కమిటీ. ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క శివరామన్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కూడా వార్తలు నిలుస్తున్నాయి. అండ్ మెయిన్గా తీసుకుంటే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982వ సంవత్సరం శివరామన్ కమిటీ ఆధ్వర్యంలో శివరామన్ కమిటీ మేరకు ఈ యొక్క అంశం మేరకు ఈ యొక్క నాబార్డ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాబార్డ్ అని మనకి చాలా ఇంపార్టెంట్. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం దీన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారు ఎవరు, దీనికి విధులు నిర్వహిస్తుంది ఎవరు అంటే మనకి గోవిందరాజు గారు. సో చింతల గోవిందరాజు గారు అని చెప్పవచ్చు. సో పేరు ప్రఖ్యాతులు పొందారు. సో ఈ రోజు మనకి యొక్క మంత్రిగా వీరు విధులను వ్యవహరించడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీన్ని ఏమంటారంటే రిఫైనబుల్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్, రుణాలను మంజూరు చేసే రిఫైనబుల్ బ్యాంక్ అంటే సో దీనికి మనకి రిఫైన్స్ అంటే రీఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పవచ్చు. సో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటే ఏంటి అంటే సో నిధులను మనకి డైరెక్ట్ గా విడుదల చేయకుండా ఇది మనకి వేరొక బ్యాంక్ నుంచి నిధులను తీసుకొని సో దాని ద్వారా మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఏ బ్యాంక్ నుంచి అంటే బ్యాంకులకే బ్యాంకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆర్బీఐ నుంచి నిధులను స్వీకరించి అండ్ మనకి రుణాలను మంజూరు చేసేటువంటి ఒక బ్యాంకే మనకి ఈ యొక్క నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో ఇటీవల కాలంలో ఈ యొక్క నాబార్డ్కి సంబంధించి ప్రతి రోజు కూడా మనకు వార్తలో చూసాం. ఈ యొక్క వేరొక రాష్ట్రానికి రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేసేటువంటి ఒక సంస్థ అని చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క అభివృద్ధి కోసం రుణాలు చేసేటువంటి సంస్థలు ఈ రోజు మనకి తీసుకుంటే ఒడిశా రాష్ట్రం వార్తలు నిలిచింది. సో ఈ యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది మనకి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి 254 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం మరొక వివిధ రాష్ట్రాలకు మనకి ముఖ్యంగా తీసుకుంటే అనేక రాష్ట్రాలకి యొక్క రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి సేవలను అందించింది. ఆ యొక్క రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు అండ్ అదేవిధంగా అస్సాం, వెస్ట్ బెంగాల్. సో వివిధ రాష్ట్రాలకు వారి యొక్క అభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ కోసం తన యొక్క మొత్తాన్ని సేకరించడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క అస్సాం రాష్ట్రం వార్త వచ్చింది. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి 254 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది నాబార్డ్. ఇటీవల కాలంలో మనకి ఒక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. అండ్ అదే విధంగా తీసుకుంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి అండ్ అదే విధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వివిధ రాష్ట్రాల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క నాబార్డ్ అనేది రుణాలను మంజూరు చేస్తూ తరచూ వార్తలు ఇస్తుంది. సో మనకి మెయిన్ గా తీసుకుంటే అగ్రికల్చర్ లో అతి పెద్ద బ్యాంక్ అండ్ మెయిన్ గా తీసుకుంటే రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంక్ అండ్ రీఫైనాన్సింగ్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. సో రీఫైనాన్సింగ్ బ్యాంక్ గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బ్యాంక్ ఏది అంటే మనకి నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పవచ్చు. బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ డెవలప్మెంట్. సో వారికి సంబంధించి
సంబంధించి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి నాబార్డుకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం. ఆసియా దేశాల అభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆసియా దేశాల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకు. ఈ రోజు మనకి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం వార్తలో ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి భారతదేశానికి యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం, ఏడిబి బ్యాంక్ అండ్ భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మనకి ఈ రోజు వార్తలో ఇచ్చింది. అది ఏంటి అంటే సిక్కిం కి సంబంధించి రహదారుల అభివృద్ధి కోసం, ముఖ్యంగా రహదారుల రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం ఈ రోజు మనకి ఈ యొక్క ఏడిబి బ్యాంక్ అనేది $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. సో $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ ఈ యొక్క ఏడిబి బ్యాంక్ అనేది సిక్కిం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. కానీ భారత్ కి సంబంధం ఏంటి అంటే మనకి ష్యూరిటీగా సో భారత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో భారతదేశం ఈ యొక్క ఏడిబి బ్యాంక్ తో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం మనకి యొక్క సిక్కిం రహదారుల అభివృద్ధి మార్గాలకు సంబంధించి సో $2.5 మిలియన్ తో ఈ యొక్క రహదారులను నిర్మించనున్నారు. సో అందుకు గాను ఈ యొక్క రుణాలను మంజూరు చేస్తూ ఈ యొక్క అంశం వార్తలు ఇచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం. సో ఏషియా దేశాల అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంకే మనకి ఏడిబి బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఇటీవల కాలంలో అంశాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఈ యొక్క బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏదైనా అంశాలు మనకి తరచూ వార్తలు నిలుస్తుంటే సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఏడిబి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా దేశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి బ్యాంక్ అండ్ రుణాలను మంజూరు చేస్తున్నటువంటి బ్యాంకే మనకి ఈ యొక్క బ్యాంకు ఏడిబి, భారత్ యొక్క ఒప్పందాన్ని కుదిర్చినటువంటి బ్యాంక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. సో ఈ రోజు మనకి ఒక తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. ఏంటి అంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జూ పార్క్ అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అరైనర్ అన్నా జూ పార్క్ అని చెప్పి సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వండలూరులో ఉన్నటువంటి అరైనర్ అన్నా జూ పార్క్ అనేది మనకి ఈ రోజు వార్తలు. సో ఎందుకు ఈ జూ పార్క్ నిలిచింది అంటే ఇటీవల కాలంలో మనకి యొక్క జూ పార్క్ కి సంబంధించి సింహాలు అనేది చాలా ప్రత్యేకం. సో ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో మనకి ఉన్నటువంటి సింహాలు అనేది చాలా స్పెషాలిటీ సంతరించుకున్నాయి. మొత్తంగా తీసుకుంటే మనకి 11 సింహాలు అనేది మనకి యొక్క అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉన్నటువంటి 11 సింహాలలో 9 సింహాలకు కరోనా వైరస్ సోకడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో కరోనా బారిన పడినటువంటి సింహాలు మనకి 9 అరైనర్ అన్నా జూ పార్క్ లో. అండ్ మెయిన్ గా తీసుకుంటే నిన్నటి రోజున అందులో ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో చాలా విషాదకరమైన విషయం ఏంటి అంటే మనకి ఆ యొక్క 9 సింహాలు కరోనా బారిన వేసి పెడితే అందులో మనకి ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో ఆ యొక్క సింహం పేరు ఏంటి అంటే నీలా. సో నీలా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సింహం మనకి ఈ రోజు యొక్క కరోనా బారిన పడి యొక్క అంశంతో మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరైనర్ అన్న సో ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైనటువంటి జూ పార్కులకు సంబంధించి అండ్ యానిమల్స్ కి సంబంధించి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అరైనర్ అన్న జూ పార్క్ లో ఉన్నటువంటి యొక్క సింహాలు 11 సింహాలకు గాను 9 సింహాలు కరోనా వైరస్ బారిన పడి ఒక సింహం నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు వచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క జూ పార్కులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో మెయిన్ గా ఈ యొక్క కరోనా వైరస్ అనేది యానిమల్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన జీవులకు సంభవించడం వల్ల వాటిని సేవ్ చేశారని కూడా చెప్పాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అంశం మరలా వార్తలు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే నానో ఫైబర్ టాబ్లెట్స్ అనేది వార్తలు నిలిచాయి. సో నానో ఫైబర్ టాబ్లెట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి టాబ్లెట్స్ అనేది ఆ యొక్క మెడిసిన్స్ అనేది మనకు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి దీనిని ఎవరు కనిపెట్టారని దీన్ని ఎవరు అంటే మనకి ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ వారు నిర్వహించినటువంటి యొక్క నానో ఫైబర్ టాబ్లెట్స్ అనేది మనకు వార్తలు నిలిచాయి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఐఐటీస్ కి సంబంధించి చూస్తే ఈ రోజు కాకుండా నిన్నటి రోజున కూడా మనకి ఈ యొక్క ఐఐటి బాంబే అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ విధంగా వివిధ రకాలైన అంశాలతో ఐఐటి రోపార్ అని చెప్పి సో స్మోక్లెస్ క్రిమేషన్ అని చెప్పి సో ఈ విధంగా మనకి అనేక సార్లు మనకి ఐఐటీస్ అనేది వార్తలు నిలుస్తున్నాయి. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో ఐఐటి హైదరాబాద్ మనకి యొక్క నానో ఫైబర్ టాబ్లెట్స్ ని కనుగొనుతూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క నానో ఫైబర్ టాబ్లెట్స్ సంబంధించినటువంటి ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ వార్తలు నిలిచింది.
చాలా ఇంపార్టెంట్ మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ అని చెప్పి చెప్తాం. సో మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఒక యాప్ అనేది మనకి వార్తలో నిలిచింది. సో ఆ యొక్క యాప్కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? సో ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి సిబిఎస్ఈ నుంచి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేశామని చెప్పి, దోస్త్ ఫర్ లైఫ్ అని చెప్పి. సో ప్రస్తుతం మనకి ఆ యొక్క కరోనా కాలంలో యొక్క యువతను కావచ్చు, లేదంటే ఆ చిన్న పిల్లలను, చిన్నారులను 8th నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆ యొక్క యువకులకు అవగాహన కలిగించేందుకు, సో వారిని మోటివేట్ చేసేందుకు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసాము అండ్ అప్డేట్ చేశారంటే అది ఏంటి అంటే దోస్త్ ఫర్ లైఫ్ అని చెప్పి. సో అటువంటి మరొక యాప్ని ఈ రోజు కనుగొనడం జరిగింది, మైక్రోసాఫ్ట్ వార్తలో నిలిచింది. సో ఈ యొక్క యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క టెక్నాలజీకి సంబంధించి పిల్లలను అవగాహన కలిగించేటువంటి ఒక యాప్ అని చెప్పి చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క టెక్నాలజీకి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది అండ్ టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, సో దానితో మనం ఎలా పరిగెత్తాలి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా ఈ యొక్క యాప్లో మనకి శిక్షణ కలిగించేటువంటిది, అంటే అవగాహన కలిగించేటువంటి ఒక సదస్సు అని చెప్పి చెప్పవచ్చు. టెక్నాలజీకి సంబంధించి పిల్లలకు అవగాహన కలిగించేందుకు ఈ యొక్క యాప్ ద్వారా మనకి ఈ యొక్క అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అంశం. సో చాలా మనకి అన్నీ కూడా చిన్న చిన్న ఒక డైరెక్ట్ బిట్స్ అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క మైక్రోసాఫ్ట్ సంస్థకి సంబంధించి కావచ్చు, నానో ఫైబర్ టాబ్లెట్స్ అన్న, సో ఇటువంటివి కూడా మనకి డైరెక్ట్ బిట్స్గా తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థకి సంబంధించి ఒక యాప్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలోని వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే, ఈ రోజు మనకి వార్తలో ఫస్ట్ పర్సన్ అజిత్ మిశ్రా గారు. సో అజిత్ మిశ్రా గారు డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అని చెప్పి ఒక గ్రోత్ అని చెప్పి ఒక సంస్థకి డైరెక్టర్ జనరల్. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పి ఒక సంస్థకి డైరెక్టర్గా వీరు విధులను నిర్వహిస్తున్నారు అజిత్ మిశ్రా గారు. అండ్ సో వీరికి సంబంధించి చూస్తే ఈ రోజు ఈయన ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. సో వీరి యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో టు రివ్యూ ది మినిమం వేజెస్ అనే ఒక అంశం పైన ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారంటే టు రివ్యూ ది మినిమం వేజెస్. సో ఒక వ్యక్తికి, ఒక లేబర్కి, ఒక వర్కర్కి ఎంత మొత్తంలో వేజెస్ ఇవ్వాలి, మినిమం వేజెస్ ఎంత ఇవ్వాలి, సో దాని పట్ల ఒక రివ్యూని ఇవ్వడం కోసం వీరిని ఈ యొక్క కమిటీకి నిర్ణయించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి అజిత్ మిశ్రా గారికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కారా మాస్టర్గా పేరు పొందినటువంటి శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తి కారా మాస్టర్ గారు. సో వీరి యొక్క అసలు పేరు వచ్చేసరికి కాశీపట్నం వెంకటరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. సో కాశీపట్నం వెంకటరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అని చెప్తాం, వీరినే కారా మాస్టర్ అని చెప్పి పిలుస్తారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బిట్స్ అనేది వీరికి సంబంధించి రావడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క అంశం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. సో కారా మాస్టర్ గారు వీరు ఏ రంగంలో ప్రసిద్ధులు అంటే, సాహిత్య రంగంలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అని కూడా చెప్పవచ్చు. అండ్ ప్రఖ్యాతి పొందినటువంటి వీరు యజ్ఞం అనే నవల రాసినటువంటి నవల్లో చాలా తక్కువైనప్పటికీ కూడా వాటిలో మనకి యొక్క యజ్ఞం అనే నవల ద్వారా అనేకమైనటువంటి ప్రశంసలు అందుకున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క అంశం మీద ఎక్కువగా ఈ వీరు రచనలు చేయడం అయితే జరిగింది. సో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి వచ్చేటువంటి ఒక పురస్కారాన్ని కూడా గ్రహించినటువంటి వ్యక్తి ఈ యొక్క కారా మాస్టర్ గారు, కాశీపట్నం వెంకటరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. సో ఇది మనకి యొక్క వీరికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. సో వీరు వచ్చేసరికి ఈ రోజు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడుస్తూ మరణించారు. సో ఇది మనకి ఈ యొక్క అంశం కారా మాస్టర్ గారికి సంబంధించి కీలకమైనటువంటి అంశం. సో ఏపీపీఎస్సీలో మనకి ఒక బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క కారా మాస్టర్ గారికి సంబంధించి. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు ఆ యొక్క వ్యక్తులకు సంబంధించిన అంశాలు. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ అండ్ ముఖ్యంగా ఇటీవల కాలం నుంచి యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ, మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మా యొక్క ప్రతి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.